సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ హక్కులను కాపాడడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఇప్పటికే జల వనరులను తాకట్టు పెట్టిన రేవంత్ సింగరేణి ప్రైవేటీకరణ కోసం బీజేపీకి సహకరిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ వనరులను దోచుకోవడంలో కాంగ్రెస్ బీజేపీ తోడు దొంగలని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కొంగు బంగారం సింగరేణిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పగబట్టినట్లుగా వ్యవహరిస్తున్నాయి. సింగరేణి ప్రైవేటీకరణ కోసం కుట్రలు కుతంత్రాలు చేస్తున్నాయి. అందులో భాగంగానే బొగ్గు బ్లాకుల వేలానికి తెరతీశారు. ఇంత జరుగుతున్నా సీఎం రేవంత్ రెడ్డి పల్లెత్తు మాట కూడా మాట్లాడకుండా మౌనం వహిస్తున్నారు. పైగా కేంద్రంలోని బీజేపీ సర్కార్కు వంత పాడేలా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సీఎం రేవంత్ తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ అబద్ధాలు చూసి జోసెఫ్ గోబెల్స్ కూడా తన సమాధిలోనే తలదించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. 60 ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షలను అర్థం చేసుకుని పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్న పార్టీ బీఆర్ఎస్ అని కేటీఆర్ స్పష్టం చేశారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజల ఆకాంక్షలను వినకుండా వాటిని క్రూరంగా అణిచి వేల మందిని పొట్టన పెట్టుకుందని మండిపడ్డారు. రేవంత్ ముఖ్యమంత్రి గద్దెనెక్కిన తర్వాత కాంగ్రెస్ బీజేపీ కలిసి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్న తీరు ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు గమనిస్తున్నారని తేల్చి చెప్పారు కేటీఆర్. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పాటు నాటి బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణలోని బొగ్గు గనుల అమ్మకాన్ని ఎల్లప్పుడూ వ్యతిరేకించిందని కేటీఆర్ గుర్తు చేశారు. అందుకే నాటి ప్రభుత్వం ఏ రోజు వేలంలో పాల్గొనలేదని స్పష్టం చేశారు. కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా వేలంలో పాల్గొని తెలంగాణ ప్రయోజనాలను దెబ్బ కొడుతుందని మండిపడ్డారు. గతంలో కేంద్ర ప్రభుత్వం నియంతృత్వ పోకడలతోని తెలంగాణ బొగ్గు గనులను వేలం వేసిందని దుయ్యబట్టారు. కానీ బీఆర్ఎస్ వ్యతిరేకించడంతో ఇప్పటిదాకా అక్కడి నుంచి ఒక్క తట్టెడు బొగ్గు కూడా ఆ కంపెనీలు ఎత్తలేదన్నారు. సింగరేణి ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ నిలబడడంతోనే వేలంలో గనులను దక్కించుకున్న 2 కంపెనీలు మైనింగ్ ను ప్రారంభించలేకపోయాయని కేటీఆర్ గుర్తు చేశారు. కేంద్రంలోని బీజేపీ గనులను కేటాయించిన నాటి బీఆర్ఎస్ ప్రభుత్వ కఠిన వైఖరి నిబద్ధత వల్లనే ఆ కంపెనీలు సింగరేణి బొగ్గును తవ్వలేకపోయాయని స్పష్టం చేశారు. దానికి సంబంధించిన పూర్తి క్రెడిట్ బీఆర్ఎస్ పార్టీకే దక్కుతుందన్నారు. కానీ ఆ 2 కంపెనీలు మహారాష్ట్రలో కాంగ్రెస్ శివసేన ఉమ్మడి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు టాక్లీ, జన, బెల్లోర గనులను దక్కించుకున్న విషయం మర్చిపోవద్దని రేవంత్ రెడ్డికి హితవు పలికారు. తెలంగాణ ప్రజల హక్కులను, ఆస్తులను, వనరులను తాకట్టు పెట్టడంలో కాంగ్రెస్ బీజేపీ ప్రభుత్వాలు తోడు దొంగల్లా వ్యవహరిస్తున్నాయని కేటీఆర్ మండిపడ్డారు. ఇప్పటికే నదీ జలాల వాటాను వదులుకున్న కాంగ్రెస్ తీరును రాష్ట్ర ప్రజలు తెలుసుకున్నారని తేల్చి చెప్పారు. తాజాగా బీజేపీకి కాంగ్రెస్ అందిస్తున్న సహకారంతో సింగరేణి సంస్థను ప్రైవేటు పరం చేయాలన్న ప్రభుత్వ కుట్ర అందరికీ తెలిసిపోయిందన్నారు కేటీఆర్. గనుల వేలంలో పాల్గొన్న కాంగ్రెస్ సర్కారును, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కను, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ చరిత్ర క్షమించదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి కాంగ్రెస్ ప్రభుత్వంతో పాటు జాతీయ పార్టీలు చేస్తున్న ద్రోహానికి ప్రజలు సరైన సమయంలో బలమైన గుణపాఠం చెబుతారని కేటీఆర్ తేల్చి చెప్పారు.